ఈ 1 వీక్ మా ఇంట్లో వాళ్ళకి గోంగూర అంటే వద్దురా బాబు అనేంత వరకు గోంగూరతోనే అన్ని వెరైటీలు రెడీ చేసి పెట్టేశాను. ఇంక లాస్ట్ ఫైనల్‌గా అయితే ఈ గోంగూర పులిహోర ఒకటే మిగిలిపోయింది. ఇది కూడా రెడీ చేసి పెట్టేస్తే ఇంక గోంగూర ఊసే రారేమో. మా నాన్న ఏమైనా పండించేవారంటే అవి వెంటనే మా ఇంట్లో ఉండవలసిందే. మా నాన్న ఎవరైనా వైజాగ్ వస్తున్నారని తెలిస్తే వాళ్ళతోనైతే వెంటనే ఏమి పండిస్తే అవన్నీ పంపిస్తూనే ఉంటారు. ఇంక ఇంటి నిండా అయితే గోంగూర, బెండకాయలు తప్ప ఇంకేవి కనిపించలేదు. బెండకాయ అయితే అన్ని వెరైటీలు చేస్తాను లాస్ట్ వీక్ అంతాన. ఇంక ఈ గోంగూర ఒకటే మిగిలిపోయింది. లాస్ట్ ఫైనల్‌గా అయితే గోంగూర పులిహోర అయితే రెడీ చేసి పెట్టేస్తున్నాను. ఈసారి ఏమంటారని భయం మీద రెడీ చేశాను గానీ, చేసి పెట్టేసేదాకా వాళ్ళ టేస్ట్ చూసి సూపర్‌గుంది చెప్పినంత వరకు నాకు మనసులా లేదు. ఎందుకంటే ఈ 1 వీక్ కూడా గోంగూరతో అన్ని వెరైటీలు చేసి పెట్టేసాక ఇంక గోంగూర ఇంట్లో వండితే బాగోదని మా బావ ముందే వార్నింగ్ ఇచ్చారు. ఇంక లాస్ట్ ఫైనల్‌గా కొంచెం గోంగూర ఉంది. ఏం చేయాలో తెలీదు ఆలోచిస్తుంటుంటే నిన్న యూట్యూబ్‌లో చూశాను గోంగూర పులిహోర. నేను కూడా ఇంట్లో రెడీ చేసి పెట్టేశాను. ఇంక ఈ గోంగూర పులిహోర అయితే చాలా బాగా కుదిరింది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంక ఇంట్లో వాళ్ళందరూ లొట్టలేసుకొని తిన్నారు. చాలా అంటే చాలా బాగుంది.